సజ్జ బూరెలు ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఒక కప్పుడు బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక కప్ వాటర్, సజ్జ పిండి నైట్ నానబెట్టి ఆడించుకున్న పిండి 2 కప్స్ తీసుకున్నాను. బెల్లం పాకం పట్టాను. అది లైట్గా తీగ పాకంలా వచ్చింది. బెల్లం పాకాన్ని వడకట్టి, ఎందుకంటే బెల్లంలో ఇవి ఉంటాయి రాళ్ళు, అవి చెత్త, అవి వడకట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. దాంట్లో కొంచెం సోడా, నెక్స్ట్ ఎలాచీ పౌడర్, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి పౌడరు వేసుకొని మనం ఈ 2 కప్స్ సజ్జపిండి దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అది చూడండి ఇలాగనమాట కలుపుతూ ఉండి అది బాగా దగ్గరికి వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండి, చూడండి ఇలాగ బాగా మిక్స్ అవ్వాలి పిండి అయితే బెల్లం పాకంలో. ఇలా కలుపుకుంటూ ఉండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇలాగ ఉండలా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ కవర్లో ఇలా ఆ పిండిని ఈ విధంగా అద్దుకొని ఇలాగ బూరెలు ఇలా వేసుకొని బాగా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా. అయితే అది హెల్తీ, సజ్జలు మీన్స్ హెల్తీ కదా, ఫైబర్ అది ఉంటుంది. చూడండి ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇలా ఉబ్బి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేయండి.